అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 3 జనవరి ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనం చూస్తే హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంటే షాంఘై కొద్దిగా నష్టాలతో ట్రేడ్ అవుతుంది, బలహీనంగా ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్ పరంగా ఇవి కూడా కొద్దిగా బలహీనంగానే, డౌ జోన్స్ దాదాపుగా 0.5% వరకు, S&P 500 0.25% వరకు, నాస్డాక్ 0.16% మేర నష్టాలతో అయితే ముగిశాయి. గోల్డ్ 2 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది, $2,675 దగ్గర. ఆల్మోస్ట్ ఆయిల్ కూడా ఒక 2% మేర అప్ సైడ్ వెళ్ళడం అయితే చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. అండ్ స్పెసిఫిక్గా మన మార్కెట్స్ పరంగా చూస్తే డొమెస్టిక్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా 12వ రోజు సెల్లింగ్కి బ్రేక్ పడి కొద్దిగా నిన్న బయర్స్గా నిలిచారు. ఎందుకంటే మార్కెట్స్ నిన్న అనూహ్యమైన రీబౌండ్, అనూహ్యమైన ర్యాలీ. అంత ర్యాలీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేజర్గా ఆటోమొబైల్ సేల్స్లో నంబర్స్ చాలా స్ట్రాంగ్గా రావటం డిసెంబర్ నెలలో ఆటో స్టాక్స్ని సడన్గా పైకి తీసుకెళ్ళాయి. దీంతో కొద్దిగా షార్ట్ కవరింగ్ కూడా అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం NBFC స్టాక్స్లో కూడా అనూహ్యమైన బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్స్ని పైకి లేపింది. బజాజ్, ట్విన్స్, అలాగే మారుతి, ఐషర్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా కొనుగోళ్ల మద్దతు మార్కెట్స్కి భారీగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. నిన్న దాదాపుగా 1,500 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 22 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న కొనుగోలు చేయడం అయితే చూసాము. స్టాక్స్ పరంగా చూస్తేనేమో హిందుస్థాన్ జింక్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ఒక 2% మేర ప్రొడక్షన్లో క్షీణత నమోదైంది. క్యాపిటల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ థర్డ్ క్వార్టర్లో డిపాజిట్స్ దాదాపు 12.5% మేర పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అడ్వాన్సెస్ 22% మేర పెరిగాయి. ఇండో స్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఎర్రనెస్గా ఒక కార్పొరేట్ లోన్ని విక్రయించాము అని చెప్పి వెల్లడించింది. హ్యూబాక్ కలరెంట్స్ లిమిటెడ్ వాళ్ళ ఒక వేర్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పీబీ ఫిన్టెక్ పీబీ హెల్త్ కేర్ సర్వీసెస్ పేరుతో ఒక కొత్త సబ్సిడరీని లాంచ్ చేసింది. వరుణ్ బెవరేజ్ దక్షిణాఫ్రికాలో దాదాపుగా 413 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయబోతోంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది విస్తరణ కోసం. అవెన్యూ సూపర్ మార్ట్స్ నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. 17.5% ఆదాయంలో, రెవెన్యూలో వృద్ధిని నమోదు చేసింది. అండ్ మోయిల్ మ్యాంగనీస్ ఓర్ బెస్ట్ ఎవర్ థర్డ్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ని నమోదు చేసింది. హీరో మోటోకార్ప్ సేల్స్ ఒక 17.5% మేర క్షీణించాయి. టు రిటైల్ రెవెన్యూలో 58% మేర జంప్ నమోదైంది. అలాగే వీమార్ట్ రీటైల్ రెవెన్యూ 16% మేర వృద్ధి నమోదైనట్టు. FMCG స్టాక్స్లో, నాట్ FMCG స్టాక్స్ అండ్ ఇదే బిజినెస్లో ఉన్న స్టాక్స్లో లైక్ రీటైలర్స్ స్పేస్లో వీమార్ట్ కానీ, V2 రిటైల్ కానీ, డీమార్ట్, ఇవన్నీ 3 అనూహ్యంగా మంచి లాభాలనే అనౌన్స్ చేసే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా రికవరీ నమోదవుతుందని అనుకోవాలి. కాకపోతే ఇదంతా పూర్తి ఫెస్టివ్ సీజన్కి అట్రిబ్యూట్ చేసుకోవాలా ఎలా అన్నది కూడా మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంటుంది. భారీ ఎత్తున వీటిలో రికవరీ స్టార్ట్ అయింది డీమార్ట్లో అని అనుకునే ముందు. రైట్స్, ద కంపెనీ REMC కొలాబరేటెడ్ విత్ IRFC ఆన్ ఫైనాన్సింగ్ పవర్ ప్రాజెక్ట్స్ టు ద రైల్వేస్. రైల్వేస్కి రైల్వే పవర్ ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఫైనాన్స్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది మేజర్గా. అండ్ మిగిలిన స్టాక్స్ కూడా చూస్తే ఒకసారి మొయిల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, డీమార్ట్ డిస్కస్ చేసాం. జీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆన్ డిస్మిస్డ్ సెటిల్మెంట్స్ అప్లికేషన్ ఫైల్డ్ బై సెబీ. సెబీ జీ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ITC ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, డీమెర్జర్ 6వ తారీఖున. అప్పటి వరకు ఉన్న షేర్లు ఎవరైతే రికార్డ్ డేట్గా ఉంటాయో వాళ్ళకి ITC షేర్స్ ఉంటాయి, వాళ్ళకు ఇవి కూడా షేర్స్ వస్తాయనే సంగతి మనకు తెలుసు. లోకల్ ఇండిసెస్ హిట్స్ బుల్స్ ఐ 2% బౌన్స్ బెస్ట్ ఇన్ 6 వీక్స్. గత 6 వారాల్లో ఎప్పుడూ లేని విధంగా అనూహ్యమైన ర్యాలీ మన మార్కెట్స్లో అయితే చూసాము. ఓవరాల్గా నిన్న న్యూ ఇయర్ స్టార్టింగ్లో కూడా ఏ ఇండెక్స్ కూడా అంతటి లాభాలను అయితే నమోదు చేయలేదు. మనం ఆల్మోస్ట్ 2% ఆఫ్ గెయిన్స్ నిన్న నమోదు చేయడం చూసాం. స్ట్రాంగ్ సేల్స్, బ్రైట్ అవుట్లుక్ ఇగ్నైట్ ఎ ర్యాలీ ఇన్ ఆటో స్టాక్స్. సెక్టార్ లుక్స్ ప్రామిసింగ్ యాజ్ సేల్స్ మొమెంటమ్ కెన్ సస్టైన్ ఫర్ నెక్స్ట్ 3 to 6 months. రాబోయే 3 నెలల నుంచి 6 నెలల కాలం వరకు ఈ ర్యాలీ సస్టైన్ అయ్యే అవకాశం ఉందనేది అనలిస్ట్ చెప్తున్నమాట. ఎందుకంటే డిసెంబర్ నెలలోనే ఈ స్థాయిలో గ్రోత్ ఉందంటే మేబీ ఇక్కడ నుంచి జనవరి నుంచి, ఎందుకంటే కొత్త మోడల్స్, కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ ఇక్కడి నుంచి ఒక 3 నెలలు 6 నెలలు ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా. కాకపోతే
మనకి వరుస కన్సాలిడేషన్ చాలా కాలం పాటు ఆటో స్టాక్స్లో ఒక బలహీనత, చాలా నీరసగొట్టు పర్ఫార్మెన్స్ అయితే చూసాం. బట్ డిసెంబర్ నెలలో అనూహ్యమైన వృద్ధి నమోదవడం, సేల్స్ నమోదవడం అనేది చాలా పాజిటివ్ అంశం. ఐషర్ దాదాపు 9% మేర, అశోక్ లేలాండ్ 6%, మారుతి సుజుకి 5.5%, మహీంద్రా అండ్ మహీంద్రా 4.5%. ఇలా పెద్ద స్టాక్స్, హెవీ వెయిట్ స్టాక్స్ అని కూడా ఈ స్థాయిలో పెరగడం వల్ల ఇండెక్స్కి అనూహ్యమైన బూస్టింగ్ కూడా నిన్న లభించింది. ఎంకే గ్లోబల్ సెట్ ద రీసెంట్ డిక్లైన్ ఇన్ 2-wheeler stocks of 24 to 33% was unwarranted, notwithstanding the slowing growth. Analysts expect the pickup in car sales to continue earlier part of 2025లో కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది, ఈ కొనుగోళ్ల మద్దతు కొనసాగుతుంది అనేది వీళ్ళు చెప్తున్న అంశం. సో అది అందువల్ల ఇదైతే చూసాం. అండ్ ఈవెన్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో కూడా పరోక్షంగా గెయిన్స్ అయితే కనిపించాయి. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ రేటింగ్ అప్గ్రేడ్ లభించింది. కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ రేటింగ్ కొద్దిగా అప్గ్రేడ్ చేసింది. బజాజ్ ఫిన్సర్వ్కి బై రేటింగ్ ఇస్తూ 1930 రూపీస్ ఇవ్వగా, అలాగే బజాజ్ ఫినాన్స్ దాదాపు 8,000 రూపాయల టార్గెట్ ప్రైస్ని అనౌన్స్ చేసింది కోటాక్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవాలి. నాట్ ఓన్లీ ఈ బయింగ్ రికమెండేషన్ అండ్ టార్గెట్ ప్రైస్ అప్గ్రేడే కాకుండా ఓవరాల్గా ఎన్బిఎఫ్సి స్పేస్లో కూడా కొద్దిగా అప్సైడ్ మొమెంటం అయితే నిన్న చాలా స్పష్టంగా కనిపించింది. యాక్షన్ అదానీ కేసు ఓన్లీ ఆఫ్టర్ కాంక్రీట్ ప్రూఫ్. సో స్పష్టమైన ప్రూఫ్ వచ్చిన తర్వాత మాత్రమే అదానీతో ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నామో దాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే దీంతో ఇది అదానీ గ్రూప్ కంపెనీస్కి ప్రస్తుతానికి ఊరట లభించినట్టయింది. అదానీ గ్రీన్కి డీమార్ట్ రెవెన్యూ 17.5% మేర పెరిగి 15,565 కోట్ల రూపాయలుగా నమోదైంది. సెబీ ఆల్రెడీ డిస్కస్ చేశాం. 6 కంపెనీస్ గెట్ సెబీ నాట్ ఫర్ ఐపీఓస్. సో ఐపీఓస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా గత 10-15 ఏళ్ల కాలంలో ఈ డిసెంబర్ నెల ఐపీఓస్కి ఒక స్వర్ణయుగంలా ఉంది. ఇంతటి మొమెంటం, ఇంతటి ఉత్సాహం మార్కెట్స్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు, డిసెంబర్ నెలలో ఎస్పెషల్లీ. సో చాలా స్ట్రాంగ్ మొమెంటం. ఏ కంపెనీ స్టాక్ నిన్న ఒకటో రెండో ఒక ఇష్యూ తప్ప మోస్ట్లీ ఈ మధ్య మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇనీషియల్గా లిస్టింగ్ అయినప్పుడు 10-15% కనిష్టంగా లాభాలు వస్తూనే ఉన్నాయి. జొమాటో డ్రీమ్ రన్ మేబీ కూడా ఒక బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సెన్సెక్స్లో జొమాటో వెయిటేజ్ హెచ్యుఎల్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, మారుతి లాంటి సరిసమానంగా వెయిటేజ్ ఉంది. కాబట్టి ఇంతటి వెయిటేజ్ని క్యారీ చేస్తూ, ఇంతటి వెయిట్ని క్యారీ చేస్తూ జొమాటో ముందుకు వెళ్తుందా లేదా అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశంగా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్ స్టాక్ అయితే పెరిగింది వితౌట్ ఎనీ డౌట్. బట్ ఎక్కడో చోట బ్రేక్ అయితే తీసుకోక తప్పదు. అంటే భారీగా పడిపోతుందా, నష్టాలు వస్తాయంటే అలా చెప్పలేం. కానీ బట్ ఇంతటి గ్రోత్ మొమెంటం గతంలో ఏదైతే ప్రాఫిట్స్ ఇచ్చాయో అంతటి అనూహ్యమైన ప్రాఫిట్స్ అయితే మళ్ళీ ప్రతి ఏడాది అదే స్థాయిలో రిపీట్ చేసే అవకాశం లేదు జొమాటో. ఇక్కడ కొద్దిగా బ్రేక్ తీసుకొని మెల్లిమెల్లిగా అడుగులు వేసుకునే అవకాశం ఉంటుంది. మల్టీ బ్యాగర్స్ అయిపోవడం, 30-40% రిటర్న్స్ ఇవ్వడం అనేది అంత ఈజీ అయిన పని కాదు జొమాటోకి ఈ స్థాయిలో, ఈ ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో మార్కెట్స్ ర్యాలీ నియర్లీ 2% ఇన్ బెస్ట్ సెషన్ ఇన్ 6 weeks. H1B బెనిఫిషరీస్లో ఇన్ఫోసిస్, టీసీఎస్ అలాంటి ప్రధానమైన కంపెనీలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అండ్ ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు 1996 తర్వాత డిసెంబర్ నెల ఐపీఓస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్గా నిలిచింది. పీబీ ఫిన్టెక్ నేను ఒక న్యూస్ కారణంగా 4.5% మేర పెరిగింది. వ్యారక్ ఇంజనీరింగ్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 40 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ ఒక 6% మేర పెరిగింది. వరుస లాభాలకి బ్రేక్ పడి నిన్న సన్ఫార్మాలో ఒక చిన్న లాభాల స్వీకరణ చూసాం. కళ్యాణ్ జ్యువెలర్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 84% మేర లాభాలని నమోదు చేసింది కళ్యాణ్ జ్యువెలర్స్. ఫోర్స్ మోటార్స్ దాదాపుగా 2,450 అంబులెన్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చిన తరుణంలో 9.5% మేర ఫోర్స్ మోటార్స్ పెరిగింది. దివి స్లాబ్స్ 1.5% మేర పెరగగా విష్ణుప్రకాష్ పుంగ్లియాకి 43 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ మేర ఆర్డర్స్ రావడం వల్ల ఒక 3% మేర జంప్ అయితే మనం చూసాం. ఇక మెంటార్షిప్ కార్యక్రమం 6వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. సక్సెస్ఫుల్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్, ఇన్వెస్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్ ఇది. ఇక పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.